అందరికీ నమస్తే. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనుజ మేడం. 20 సంవత్సరాలకి పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. మరి హెల్త్ ఇష్యూస్ వల్ల మేడం ధ్యానంలోకి వచ్చారు. ఎప్పుడైతే మేడంకి హెల్త్ ఇష్యూ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిందో చక్కగా ధ్యాన ప్రచారం చేయడం, జూమ్ క్లాసెస్ తీసుకోవడము, ఫిజికల్ క్లాసెస్ తీసుకోవడము, ధ్యాన ప్రచారం చేస్తూ వచ్చారు. మరి అంతేకాకుండా స్త్రీ చైతన్య శక్తి అనే అద్భుతమైన బుక్కి మేడం రచయిత కూడా. మరి ఇవన్నీ కాకుండా పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ కూడా. ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్న మేడం ఎంచుకున్న టాపిక్ వచ్చేసి దేహం 96 తత్వాలు. సో ఈరోజు దాంట్లో మరి దశవిధ నాడులు వాటి గురించి మేడం మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, మరి దశవిధ నాడులు మన దేహంలో ఎలా పనిచేస్తూ ఉంటాయి? ఓకే అమ్మా. మనం దేహం 96 తత్వాల కూడుకున్నది అని చెప్పుకోవడం గత కొన్ని ఎపిసోడ్స్గా జరుగుతున్నాయి. ఈరోజు టాపిక్ దశవిధ నాడులు అనేది ముఖ్యమైన, అంటే మనం చెప్పుకోవాలంటే మన దేహం మొత్తంలో 72,000 నాడులు. 72,000 నాడులలో ముఖ్యమైన నాడులు అని చెప్పిన 108 నాడులు. 108 నాడులలో అతి ముఖ్యమైన నాడులు దశవిధ నాడులు. దశవిధ నాడులలో ఇంకా ముఖ్యమైన చెప్పుకోవాలంటే 3 నాడులు. 3 అంటే ఇడ, పింగళ, సుషుమ్న నాడు 3. కానీ మనం ఇప్పుడు దశవిధ నాడులు ముందు ఆ నేమ్స్, ఆ పేర్లు తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత మనం ఒకటి తర్వాత ఒకటి వాటి గురించి చెప్పుకుందాం. దశవిధ నాడులు అన్నప్పుడు ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్త, జిహ్వ, అలంపుష, కృకుర, అశ్విని, శంకిని, మొత్తం 10 దశవిధ నాడులు. ఇవి మన దేహంలో. అవి ఎలా పనిచేస్తున్నాయి, పని చేయకుంటే మనకి జరిగిన అనర్థాలు, అనారోగ్యాలు, పని చేస్తుంటే యాక్టివ్గా ఉంటే ఎలా ఉంటుంది, బ్లాక్ అయితే ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఇడ, పింగళ ఆ నాడు గురించి తెలుసుకుందాం. ఓకే, దశవిధ నాడుల్లో ఇడ, పింగళ. ఇడ, పింగళ నాడు. ఇడ అంటే ఎడమ వైపు, ఎడమ ముక్కు. పింగళ అనేది కుడి ముక్కు. దానినే చంద్రనాడి, సూర్యనాడి. యోగా చేసేటప్పుడు చెప్తారు కదా చంద్రనాడి, సూర్యనాడి గురించి చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మన 2 ముక్కులు గుండా ఎడం పక్క ఉన్నదాన్ని చంద్రనాడి, కుడి పక్క ఉన్న ముక్కుని సూర్యనాడి అని పిలవడం కూడా జరుగుతుంది. కనుక మనం ఇప్పుడు చంద్రనాడి గురించి తెలుసుకోవాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ముందుకంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనం తెలుసుకుంటేనే వీటిని మనం అర్థం చేసుకోగలుగుతాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువుకి ఇంకా ఇడా, పింగళ నాడులు, ఆ శ్వాస తీసుకోవడాలు ముక్కు ద్వారా అవన్నీ ఏమి ఉండవు అన్నమాట. ఎందుకు ఉండదంటే ప్రతి ఒక్కరికి తలపైన బ్రహ్మరంధ్రము అనేది ఉంటుంది, సహస్రారము. ఈ తలపై భాగాన్ని సహస్రారము చెప్పడం జరుగుతుంది. సహస్రారం అంటే మొత్తం ఈ సృష్టిలో 84 లక్షల జీవులు, 84 లక్షల జీవరాశులు. ప్రతి ఒక్క దానికి సహస్రారం ఉంటుంది. సహస్రారం ఉంటుంది. ఒక సూది మొనంతా బ్రహ్మరంధ్రం కూడా ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం దగ్గరే మనకి విశ్వశక్తి, విశ్వ చైతన్య శక్తి నిరంతరం ప్రవాహంలో కనెక్షన్లో ఉంటాం. ఓకే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిరంతరం కనెక్షన్లో ఉంటాం. ఎందుకంటే అప్పుడు అక్కడ మైండ్ అనేది సైడ్ అయి ఉంటుంది. మైండ్ ఎందుకు సైడ్ అయి ఉంటుంది? మన విశ్వశక్తి యూనివర్స్ కనెక్షన్లో ఉన్నాము కనుక ఆత్మస్థితిలో ఉంటుంది. శిశువు ఆత్మస్థితిలో ఉంటుంది అన్నమాట. అంటే నిర్గుణ స్థితిలో ఉంటుంది. అక్కడ ఇంకా మైండ్ యాడ్ అవ్వలేదు, ఆల్రెడీ ఉంది. గత జన్మలలో ఆత్మ తన వెంట తీసుకెళ్తుంది. మనసుని, బుద్ధి, చిత్తము, అహంకారం వీటన్నిటినీ ఆత్మ క్యారీ చేస్తుంది. దేహం ఒక్కటే ఇక్కడ వదిలేయడము, విడిచిపెట్టడము, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ బయటికి పైకి వెళ్తుందంటే ఈ 4 ఎంట వెళ్తాయి అన్నమాట. వీటిని శరీరాల కింద కూడా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దేహాలు ఆ కింద చెప్పుకుంటాం. ఇది తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే శ్వాస ముక్కు ద్వారా తీసుకోవడం కానీ, నోటి ద్వారా ఆహారం కానీ ఏమీ తీసుకోవడం ఉండదు అన్నమాట. అన్నీ మనకు బ్రహ్మరంధ్రం గుండా వస్తుంది. తల్లి ద్వారా ఆ లిక్విడ్స్ వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటికి వస్తుందో ఆ శిశువు, అప్పుడు శ్వాస తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. శ్వాస తీసుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి మనసు కూడా కొంచెం స్టార్ట్ అవుతుంది కొద్దిగా. అంటే భూమండలంలో ఉన్నటువంటి పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్ వాటిని తీసుకున్న
అందరి ఆలోచనలు తీసుకుని అన్నిట్లలో ఇంకా మనసు కదా స్టార్ట్ అయ్యి అంటే ప్యూర్ చైతన్యము కాన్షియస్నెస్కి కొంచెం సైడ్ అయ్యాము. అంటే శ్వాస కూడా తీసుకున్నాం కదా, శ్వాస అంటే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు 2 ముక్కుల గుండా తీసుకోవడం జరుగుతుంది. దానిని కొంచెం స్టార్టింగ్ నుంచి అది ఒక చిన్న పిల్లవాడికి అప్పుడే అలవాటు లేదు కనుక కాలు చేతులు కొట్టడము అంటే ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. యాక్టివేషన్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ చంద్రనాడి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి 24 నిమిషాలకి ఒక్కొక్క చక్రం నుంచి దాటుకుంటూ పైకి వస్తుంది. 24 నిమిషాలు 24 మినిట్స్ ఏంటి ఏది చంద్రనాడి. ముందు చంద్రనాడే స్టార్టింగ్ యాక్టివేషన్లోకి వస్తుంది, సూర్యనాడి ఇంకా యాక్టివేషన్లోకి రాదనమాట. ఈ 24 నిమిషాలు ఒక్కొక్క చక్రాలు దాటుకుంటూ శ్వాస అలా పైకి తీసుకొస్తాం. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి. ఈ విశుద్ధి చక్రం దాకా వస్తుంది. తర్వాత 24 నిమిషాలు అంటే 2.5 గంటలు. 24 నిమిషాలు లెక్కేసుకుంటే 2.5 hours. 2.5 hoursకి తనంతలా అదే మార్చుకుంటుంది. ఈ నాడి పక్కన నాడిలోకి మార్పు జరుగుతుంది. అంటే సూర్యనాడిలోకి ఎంటర్ అవుతుంది. సూర్యనాడి అంటే మళ్ళీ ఒక 24 నిమిషాలు ఒక్కొక్కటి పైనుంచి కిందకి దిగుతుంది. ఇది కింద నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది. చంద్రనాడి కింద నుంచి పైకి స్టార్ట్ అవుతుంది. సూర్యనాడి మన కంఠం దగ్గర నుంచి కిందకి స్టార్ట్ అవుతుంది. అంటే ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము మరియు పంచభూత తత్వము. ఈ పంచభూత తత్వాలతో కూడుకున్నది మన దేహం. పంచభూత తత్వాలతో కూడుకున్న దేహం కనుక ఈ యొక్క చంద్రనాడి పైనుంచి కింద నుంచి పైకి వెళ్ళింది, ఈ పైనుంచి కింద తీసుకొస్తుంది. ఏం జరుగుతుందంటే చంద్రనాడి శ్వాస తీసుకుంటున్నప్పుడు మనకి బయట ఉన్నటువంటి వాటరు అంటే ఈ మన ఎర్త్ గాలిలో తేమ ఉంటుంది. ఆ తేమ మనం గాలి లోపలికి తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫిల్టర్ అనేది ఉంటుందండి. ఫిల్టర్ ఉంటుంది అంటే ఇట్లా పట్టుకుంటే తడి ఉంటుంది చూసారా, అది ఫిల్టరే అనమాట. ఎడముక్కు గుండా తీసుకున్నప్పుడు వాటర్గా మారిపోతుంది. మన దేహము మరి 70% వాటర్తోనే ఉన్నది. ఈ భూమండలం కూడా 70% వాటర్తోనే ఉన్నది. కనుక మన దేహం కూడా ఈ ఎర్త్లో ఉన్నటువంటి గాలిలో వాటర్ అనేది అవపరేట్ అయి ఉన్నది. అది మనము ఈ ఎడముక్కు గుండా తీసుకున్నప్పుడు వాటర్గా మారి జలతత్వం స్టార్ట్ అవుతుంది మన బాడీలో. జలతత్వం స్టార్ట్ అయినప్పుడు ఎడం పక్క అంతా కూడా మనకి వాటర్గా నిండడము. అంటే ఉదాహరణకి ఒక బయట భూమిలో విత్తనాలు వేసామంటే వాటికి ఏం అవసరం? వాటర్ అవసరం. అవి పెరగాలన్నా మొక్క రావాలంటే వాటర్ అవసరం. అదేవిధంగా మన లోపల ఉన్న సెల్స్కి వాటర్ వేయడం ద్వారా సెల్స్ అధికంగా అంటే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మనలో ఉన్న కణాలు అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అభివృద్ధి చెంది మంచిగా ఎదుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి వాటి ఈ యొక్క ఎడం పక్క జరిగే శ్వాస ద్వారా కోరికలు, ఆలోచనలు అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సూర్యనాడి, చంద్రనాడి పూర్తిగా ఆపోజిట్. పూర్తిగా ఆపోజిట్. అంటే 2.5 గంటలు మనది ఈ శ్వాస ఎడముకు గుండా తీసుకున్న శ్వాస నుంచి ఉన్నట్టుండి చేంజ్ అవుతూ ఉంటాయి. మనసులో ఆలోచనలు, భావనలు, కోరికలు, ఊహలు ఏవైనా తీసుకోండి. ఆ 2.5 గంటలో అప్పటికప్పుడు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. కోరికలు కూడా స్టార్ట్ అవుతాయి. అదేంటి మూలాధార చక్రం అని చెప్పాం కదా, అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు 24 నిమిషాలు అన్నా అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? కోరికలమ్మ ఏమని ఆ వస్తువు తెచ్చుకోవాలి. లేడీస్ అనుకోండి, వస్తువుల మీద బంగారము, బట్టలు ఏదైనా కావాలి, అవి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోవాలి వస్తువు. అదే పురుషుడు అనుకోండి, మనం ఇల్లు తీసుకోవాలి, స్థలాలు తీసుకోవాలి, మంచి బిజినెస్ చేయాలి, మంచి జాబ్, కోరిక అన్నిటి మీద కోరిక ఉంటుంది అనమాట. ఇంకా కొంత సమయం దాటినాక మూలాధార తర్వాత స్వాదిష్టానం, అక్కడికి వచ్చేసరికి ఏమనిపిస్తుంది? అధికార వాంఛ. నేనే గొప్ప, నా మాటే కరెక్టు, నేను చెప్పిందే వినాలి, నా మతమే గొప్ప, నా కులమే గొప్ప అనేది స్త్రీల పురుషులలో కూడా ఆ యొక్క గుణం ఉంటుంది. ఇవన్నీ గుణాలు వస్తుంటాయి. మన యొక్క చంద్రనాడి, సూర్యనాడిది గురించి చెప్పుకుంటున్నాం. చంద్రనాడి అంటే ఇడ నాడే అనమాట. అది ఆ నాడి నడుస్తున్నప్పుడు జరుగుతున్న, సూర్యనాడి అంటే పింగళ నాడి, అది తర్వాత తీసుకుందాం. దీని యొక్క ఎడం వైపు
ఎడమ ఫస్ట్ మనం వైపు ఎడమ వైపు గురించి మాట్లాడుకుంటున్నాం. చంద్రనాడి దేనికి ప్రతీక అంటే మనసుకి ప్రతీక. ఓకే. మనసు దేనికి అధిపతి అంటే చంద్రుడికి అధిపతి. చంద్రుడు అధిపతి, మన మనసుకి చంద్రుడు అధిపతి. మనసు ఎక్కడ ఉంటుంది? ఈ యొక్క 2 కనుబొమ్మల పై భాగము. అంటే ఉదాహరణకి ఈ దేహాన్ని నడిపించే శక్తి ఒక ప్లేస్లోనే ఉంటుంది. అంటే ఉదాహరణకి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ ఎవరైనా తీసుకోండి, మినిస్టర్స్ అంతా వాళ్ళ దేశంలో వాళ్ళ రాష్ట్రంలో ఉండి పరిపాలిస్తారు. వాళ్ళకు ఒక కేంద్రం ఉంది, అంతే కదా, ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రం నుండి పరిపాలిస్తారు. అంతేగాని మన రాష్ట్రంలోకి వచ్చి పరిపాలించారు. ఢిల్లీలో ఉన్నారంటే ఢిల్లీలో ఉన్నారు, అక్కడి నుంచే పరిపాలిస్తారు. అలా అదే విధంగా మన దేహం మొత్తంలో పరిపాలించే కేంద్ర స్థానం మనసు యాక్టివేషన్ అయిన పరిపాలించే కేంద్ర స్థానము ఈ నుదిటి భాగం. ఈ నుది అంటే 2 కనుబొమ్మల ఆజ్ఞాచక్ర పై భాగము. ఎవరైనా ఎక్కడ పట్టుకుంటారు చెప్పండి? ఎక్కడ పట్టుకుంటారు? ఇక్కడే పట్టుకుంటారు. పట్టుకొని ఏమంటారు? ఫీవర్ ఉంటే అప్పుడు చెక్ చేస్తారు. నా మనసు బాగాలేదు. ఎవరైనా నా మనసు బాగాలేదు ఈరోజు, నాకు ఎలాగో ఉందని ఇక్కడ పట్టుకుంటారు, నా మనసు బాగాలేదు. అంతేగాని నా మనసు బాగాలేదు, నా కాలు పట్టుకొని నా మనసు బాగాలేదు అంటారా? అనరు. అంటే ఏంటి తెలుసండి? ఆత్మకు తెలుసు కేంద్ర స్థానం, మనసుకి కేంద్ర స్థానము ఇదే. అదేవిధంగా బుద్ధికి కేంద్ర స్థానం కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేంద్ర స్థానం ఉండి అక్కడి నుంచి నడిపిస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా మనం చంద్రుడు మనసుకి అధిపతి. ఆ చంద్రుడు మనసుకి ఎవరు గురువు అంటే శుక్రాచార్యుడు. మనసుకు గురువు శుక్రాచార్యుడు, దీన్ని నడిపించేదన్నమాట. ఇంకా ఈ మనసుకి ఈ యొక్క కోరికలు, దీనిని ప్రకృతి అంటారనమాట. ఎడం పక్క నడిపించే మన చంద్రనాడి శ్రీతత్వము ప్రకృతి. ఈ కుడి పక్క నడిచే గోటము చంద్రుడిది సూర్యనాడి. అది ఏ తత్వం? అది పురుషతత్వం. పురుషతత్వం అంటే పురుషుడు కాదండి, మనకు కనబడే మగవాళ్ళు కాదు. చైతన్యాన్ని పురుషతత్వం అంటారు. పురుషుడు అంటే చైతన్యాన్ని చెప్తాం అన్నమాట. ప్రకృతి అంటే పంచభూత తత్వాలు. ప్రకృతి అంటే పంచభూత తత్వాలు అన్నమాట. మన తెలవక అందరు ఏమనుకుంటారంటే స్త్రీ పురుషుడు దీని విధంగా ఆలోచన చేసి మాట్లాడు కాదు. అసలైన మీనింగ్ వేరే అన్నమాట. ఓకే మేడం, మరి ఎంతో చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము ఈ చంద్రనాడి గురించి, సూర్యనాడి గురించి. ఒకవేళ ఇవి కరెక్ట్గా పనిచేయకపోతే మన శరీరం పైన దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఓకే, అది ఇంకా చెప్పుకుంటూ వస్తున్నాం. కొన్ని చెప్పేటివి ఉన్నాయి. చెప్పిన తర్వాత దాని ప్రభావం తీసుకుందాం. ఇప్పుడు కొన్ని చెప్తున్నాం నష్టాలు కూడా, అవి ఎలా పని చేస్తున్నాయి, ఎలా పని చేయకుండా ఉంటాయి అనేసి. ఇంకా హృదయ స్థానంకి వచ్చినాక ఏం జరుగుతుంది? ఈ యొక్క ఎడం గొట్టంకుండా మనం తీసుకున్న చంద్రనాడి పనిచేసినప్పుడు స్వార్థంగా ఆలోచిస్తారు. నిస్వార్థ సేవ ఉండదు, స్వార్థపూరితం ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ పని చేయాలన్నా, ఎవరైనా హెల్ప్ అడిగినా ముందు మైండ్లో ఏమొస్తుంది? నాకేంటి లాభం, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకేంటి లాభం. ఈ యొక్క ఈడనాడి ఈ విధంగా పనిచేస్తుంది అన్నమాట. మళ్ళీ కళలు అన్నిట్లో, అంటే సాంస్కృతిక కళలు, ఆర్టు, సంగీతము, ఏది నాట్యము, కళలు అన్నమాట. కళలకి ఈ ఎడం పక్క ఎడనాడి చంద్రనాడి అద్భుతంగా పనిచేస్తుంది. వర్క్ చేస్తున్నప్పుడు అన్నమాట. వాళ్ళు అవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి, మంచి డ్యాన్స్ నేర్చుకోవాలి, కళలు అంటే ఇష్టం, సంగీతం నేర్చుకోవాలి. వీటన్నిటికీ ఇది కరెక్ట్. ఇది చేసింది ఓకే, నడుస్తుంది అనేది తెలుసుకున్నారు. కానీ సూర్యనాడి నడుస్తున్నప్పుడు వేరే వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, పూర్తిగా చేంజ్ అయిపోతుంది. కానీ వీటిని నడవకుంటే ఏం జరుగుతుందంటే ఈ చంద్రనాడి మనకి స్లోగా ఉందనుకోండి, వాళ్ళ యాక్టివ్నెస్లు అన్నీ డల్ అయిపోతాయి. అంటే అది చెయ్యాలి, నేను మంచి నేర్చుకోవాలి, కళలు నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకోవాలి, లేకుంటే కవిత్వం రాయాలి, పాండిత్యము ఉంటాయి, ఎన్నో పాండిత్యం నేర్చుకోవాలని ఉంటుంది. అన్నీ నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ అది డల్ అయిందనుకోండి, ఈ ముక్కు రంధ్రాలు కూడా ఒక్కొక్కసారి ఎడం పక్క ముక్కు కూడా బ్లాక్ అవుతుంది. ఓకే, కొంతమందికి కొంత సమయం 2.5 గంటలు ఇది నడుస్తూ ఉంటుంది, తర్వాత అదంతలో అదే షిఫ్ట్ చేసుకుంటుంది అన్న. 2.5 గంటలు షిఫ్టింగ్కి వెళ్తుంది. ఆ షిఫ్టింగ్కి వెళ్ళినప్పుడు ఇది ఒక 2.5 గంట స్టార్ట్ అవుతుంది.
స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, బాడీలో హీట్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. దీని పని ఏంటి, ఇక్కడ మనం శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఫిల్టర్ ఉంది కదా, ఆ ఫిల్టర్ వేడి తత్వాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడేమో చల్లదనాన్ని క్రియేట్ చేసింది, ఇది దీన్ని వేడి తత్వాన్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేయగానే మనకి ఉన్నటువంటి వేడి అనిపించడము, అప్పుడు దాకా మంచిగా ఉన్న వాళ్ళం వెళ్ళి ఫ్యాన్ వేసుకోవడము, కూలర్లు వేయడము, ఏసీలు వేయడము, చెమటలు పట్టేయడము, ఇవన్నీ కనబడుతుంటాయి చూడండి. మనకి సూర్యనాడి యాక్టివేషన్లోకి వచ్చేసింది అనేది మనకు తెలిసిపోతుంది. మళ్ళీ 2:30 గంటలకి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నార్మల్ అయిపోతాం, మళ్ళీ అన్నీ ఆఫ్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు అన్నీ స్టాప్ చేస్తుంటాం. ఈ వేడి అనేది ఎందుకంటే చాలా చాలా అవసరం. ఎట్లా అవసరం అంటే, ఇప్పుడు మన శరీరంలో ఈ కండరాలు స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎముకలు పట్టుకొని ఉన్నాయి. ఎట్లా పట్టుకొని ఉన్నాయి, మనం వేసిన విత్తనాలు చెట్టుగా మొక్కగా పెరిగిన తర్వాత నీళ్ళు పోసాం కాబట్టి పెరిగింది, కణాలన్నీ వృద్ధి చెందినాయి. ఆ వృద్ధి చెందిన కణాలు ఎముకల్ని పట్టుకొని ఉండాలి, కండరాలు స్ట్రాంగ్గా ఉండాలంటే వేడితత్వం అవసరం. జలతత్వమే 24 గంటలుండి సూర్యకిరణాలు వేడితత్వం లేకుంటే చెట్లు ఎలా పెరుగుతాయి? అవును, ప్రకృతి సహజంగానే మనకు తెలుసు కదా, సూర్యుని ద్వారానే అన్ని జీవ పోషించుకుంటున్నాయి, తన ఆహారం తను తీసుకుంటున్నాయి. అదేవిధంగా మన దేహంలో కూడా సెల్స్ అన్నీ స్ట్రాంగ్గా పటుత్వం ఉండాలంటే సూర్యనాడి యాక్టివేషన్లో కూడా ఉండాలి. అది 2:30 గంటలు పనిచేయాలి, ఇవి 2:30 గంటలు పనిచేయాలి. అంటే ఎముకను పట్టుకొని ఈ కండరాలు స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ హీటు ఓవర్ హీట్ గాను మామూలుగా హీట్ అయినా తప్పనిసరిగా నడుస్తుంది. కానీ మన ఆరోగ్యంగా బాగున్నాము, అన్నీ యాక్టివ్గా ఉన్నాయి అనుకునేసరికి ఆటోమేటిక్గా మళ్ళీ మారిపోతుంది. మళ్ళీ 2:30 గంటలు ఇడనాడిలోకి వచ్చేస్తుంటుంది. ఇట్లా ఇడా పింగళ నాడి మధ్యలో, రెండిటికి మధ్యలో మళ్ళీ 24 నిమిషాలు రెండు బ్యాలెన్స్గా అవంతలాగే మార్చుకొని రెండు ముక్కు గుండా శ్వాస వెళ్తూ వస్తుంది. అప్పుడు సుషుమ్న నాడి కొంత యాక్టివేషన్లోకి వస్తుంది. ఓకే, సుషుమ్న నాడి అనేది వేరు. మన వెన్నెముక, వెన్నుపూస మధ్యలో ఒక వెంట్రుక మందంతో కూడుకొని ఉంటుంది సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడిలో మన గత జన్మల కర్మలు, అవి సత్కర్మలైన దుష్కర్మలైన గత జన్మల కర్మలు కొంత మనం ఇక్కడ అనుభవించడానికి తెచ్చుకున్నవి ఆ సుషుమ్న నాడిలో ఉంటాయి. సుషుమ్న నాడిలో సన్న పెయింట్ వేసినట్టు ఉంటాయంట. ఇవన్నీ యోగులు చూసి మనకి గ్రంథాలు రచించి అవి తీసుకొని మనం అలా చదివి మన గురువు గారి ద్వారా, మన అందరి గురువుల ద్వారా మనం తెలుసుకున్నాం అన్నమాట. అది సుషుమ్న నాడి ఉన్నప్పుడు అక్కడ మనకు కొంచెం యాక్టివేషన్లోకి వస్తుంది. యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు రెండు ముక్కులు సమానంగా శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటాం. అది ఎవరికి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా కరెక్ట్గా 2:30 గంటకి 2:30కి మారినప్పుడు ఎవరికి పనిచేస్తాయంటే ధ్యానం చేసిన వాళ్ళకి. ధ్యానం తెలియని వాళ్ళకి వాళ్ళ ఆలోచనల ద్వారా సుషుమ్న నాడి యాక్టివేషన్లోకి రాలేదు. ఎందుకంటే ఉంటే పాస్ట్లో ఉంటారు, లేకుంటే ఫ్యూచర్లో ఉంటారు. ప్రజెంట్లో ఉండదు, అసాధ్యం. తెలియదు వాళ్ళకి, ప్రజెంట్ తెలియదు, పాస్ట్ అంటే తెలియదు, మన ఫ్యూచర్ అంటే ఉన్నామా, ఎందుకు, ఏంటి ఏమీ తెలియక గతంలో జరిగిన అన్నీ మననం చేస్తూ ఉంటాం. శ్రవణం మననం, ఆ ఎనర్జీస్ డౌన్ఫాల్. ఫ్యూచర్ అంతే మననం చేస్తూ, ఇంకా జరుగుతుందేమో అని బాధ, భయం, ఆ ఫీలింగ్లో ఎనర్జీ లాస్ చేసుకోవడము. అందువల్ల వాళ్ళకి సుషుమ్న నాడి యాక్టివేషన్లోకి రాదు. చంద్రనాడి దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు మూలాధారం, మణిపూరకం, అనాహతం అని 3 చెప్పుకున్నాం. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరకం అంటే మన నాభి దగ్గర ఉంటుంది అనమాట. ఆ నాభి దగ్గర ఏముంటుంది, మనకి జీర్ణకోశం ఉంటుంది, జీర్ణాశయం ఉంటుంది. ఆ జీర్ణాశయంలో మన చంద్రనాడి యాక్టివేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత తినాలో తెలియదు, కడుపు నిండినా కూడా టేస్ట్గా ఉంటే తినేయాలనిపిస్తుంది, కోరిక అన్నమాట. ఆ కోరికలో అతిగా తీసుకోవడము జరుగుతుంటుంది. అతిగా తీసుకున్న వాళ్ళకి ఇంకా అనారోగ్యాలు స్టార్ట్ అయిపోతాయి. ఈ చంద్రనాడి జరిగినప్పుడు ఏంటంటే యాక్టివేషన్లోకి ఉన్నప్పుడు దేనినైనా వాళ్ళు అతిగా చేస్తుంటారు, అతిగా చేయడం జరుగుతుంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారం విషయాలు కూడా అంతే అన్నమాట. మళ్ళీ హృదయ స్థానం దగ్గరికి ఆ యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు అన్కండిషన్ లవ్ ఉండదు, ప్రేమ అన్కండిషన్ లవ్ ఉండదు అనమాట. ఆ ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది.
అని ఏ అమ్మాయిని చూసుకొని అక్కడ స్వార్థం ఉండాలి లోపల. ఆమెకి ఎంత వస్తుంది, ఇలాంటి జాబ్ చేస్తుందా లేదా, జాబ్ చేస్తే మరి వాళ్ళకి బెనిఫిటే కదా, ఇవన్నీ చూసుకుంటారనమాట. ముందు తనకేంటి లాభము, ఆ తర్వాత మాట్లాడతారు. అనాహత చక్రం అయిపోయింది, తర్వాత విశుద్ధి చక్రం దాకా వస్తుంది అనుకోండి. మన ఎడనాడి చంద్రనాడి పైకి యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు ఇక్కడిది ఆకాశతత్వం. ఇంకా వాళ్ళ మాటలు చూడండి, అన్ని తప్పులే ఉంటాయి. అంటే ఏ నిజాలు ఉండవు, నిజాల మాట్లాడాలు ఉండవు అన్నమాట. అబద్ధాలు కూడా చెప్పేస్తుంటారు. పని జరగాలి కాబట్టి ఇవి మాట్లాడేస్తారు. ఇక్కడ వరకు ఈ కంఠం వరకు పిండాండము అంటాం అన్నమాట. కంఠం కింద భాగం శరీరం దేహం అంతా పిండాండము, కంఠం పై భాగం నుంచి ఇదంతా కూడా బ్రహ్మాండము. అండపిండ బ్రహ్మాండము అనేది మన గురువులు యోగులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. విశ్వంలో ఏదైతే ఉందో అది మన దేహంలో ఉంది, మన దేహంలో ఏదైతే ఉందో విశ్వంలో అదే ఉన్నది అని మన యోగులు మహాత్ములు అందరూ ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే మన దేహంలో కూడా ఎలా ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నది అంటే అండం అన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అండముగా ఉండడం జరుగుతుంది అన్నమాట. మనం ఆ ఒక అండంలాగా తయారై ఉంటాం. తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆహారం ద్వారా తయారైన ఈ దేహాన్ని పిండము అంటారు. పిండాండము అంటే కంఠం కింద భాగం నుంచి పిండాండము అంటారు. బ్రహ్మాండము అండపిండ బ్రహ్మాండము. బ్రహ్మాండం అంటే కంఠం పై భాగం నుంచి ఇదంతా బ్రహ్మాండం. ఈ నుదిటి ఆజ్ఞా చక్రము, షట్ చక్రాలు అనేది లాస్ట్, ఆజ్ఞా చక్రం లాస్ట్ అన్నమాట. ఈ ఆజ్ఞా చక్రం నుంచి ఇదంతా బ్రహ్మాండం. ఇది బ్రహ్మాండం మన చేతిలో ఉండదు. ఇవన్నీ మనం తీసుకున్న ఆహారం ద్వారా తయారైనవి ఇవన్నీ కూడా. ఈ షట్ చక్రాస్ కూడా ఈ రెండు కనుబొమ్మల మధ్యమున ఆజ్ఞా చక్రము, అక్కడ దాకా షట్ చక్రాస్ అన్నమాట. దీనిని ఏమంటాం, ఇక్కడ వరకు ఆకాశము. విశుద్ధి చక్రాన్ని ఆకాశతత్వం, విశుద్ధి చక్రం ఆకాశతత్వం తర్వాత పరాకాశము, దీన్ని పరాకాశం అంటారనమాట. పరాకాశం తర్వాత విశ్వంలోనే మహదాకాశం. ఆకాశము, పరాకాశము, మహతాకాశం. అట్లా డిఫరెంట్ ఎనర్జీస్. మనకు తెలుసుకున్నది 1/4 కూడా ఉంటుందో ఉండదో, చాలా తక్కువ తెలుసుకున్నాం. అంటే ఆవగిజ్జ అంత తెలుసుకున్నాం మేము. తెలుసుకోవాల్సింది కొండంత ఉన్నది అనమాట. యూనివర్స్ని చదవడం అనేది అసాధ్యం, ఎవరికీ సాధ్యం కాదు. యోగులే కాదు, ఋషులకు కాదు, సైంటిస్టులకు కూడా అంతు చిక్కలేదు. ఎవరు ఇంతవరకు పూర్తిగా తెలుసుకున్న లేరు. మనం ఈ యొక్క యోగులు ఋషులు మునులు ఎవరిని తీసుకున్నా, ఏ సైంటిస్టులను తీసుకున్నా మీకు ఎక్కడా ఫుల్ నాలెడ్జ్, ఫుల్ జ్ఞానము అనేది వాళ్ళే చెప్తారు. మేము తెలుసుకున్నది కూడా కొంచెం ఏ భూతార్థాలలో చూసి తెలుసుకుంది కొంచెం. యోగులు కూడా ఎంతవరకు తెలుసుకుంటారు, ఈ ఆకాశము మహతాకాశం, కానీ ఆ పరాకాశం వరకు వెళ్తారు. మహతాకాశం మనకు అంతు చిక్కదు. అంటే అది పరమాత్మ స్టేజ్, పరమాత్మ ఉండే ప్లేస్ అన్నమాట. ఆయన అక్కడి నుండి నడిపిస్తున్నారు. నడిపించినది కొంత జ్ఞానాన్ని అంటే ఇవన్నీ మనకి వస్తున్న ఆలోచనలు, మన మనసు కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే విశ్వంలో ఉన్న పరమాత్మ ఆలోచనలు, పరమాత్మ కోరికలు. ఆయన కోరిక ద్వారా తనని తాను చూసుకోవాలని అనుకున్నప్పుడు ఆయనలోంచి విడిపడిన ఆత్మశకలాలము, పరమాత్మ నుండి విడిపడిన ఆత్మశకలాలం మనం. కనుక ఆయనలో ఉన్న కోరికలు కానీ, ఆయనలో ఉన్న జ్ఞానము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క ఆనందము అంతా మనలో కూడా ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో, ప్రతి జీవకణంలో ఉన్నది. ఆ ఉన్నది కనుకనే ఈ కోరికలు ఇవన్నీ కూడా పరమాత్మవే, ఆయన నుంచి వచ్చినాం కాబట్టి అవన్నీ మనలో కూడా ఉన్నాయి. కనుక ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ కూడా మనలో ఉన్నవే. ఇవన్నీ కూడా చంద్రనాడి ద్వారా, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాటిని పేర్లు. ఇచ్ఛాశక్తి అంటే బ్రహ్మతత్వం, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి. జ్ఞానశక్తి ఎవరు? బ్రహ్మ విష్ణు అన్నమాట. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానశక్తి అనేది మనకి సరస్వతీదేవి. అందువల్ల ఇవి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టి, స్థితి, లయ, ఈ 3 కారకం మనలోనే ఉంది. సృష్టికర్తల మనమే, స్థితి కారకులం మనమే, లయ కారకులము మనమే. సృష్టి, స్థితి, లయం ఈ 3 దానికి మనమే. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వము
కూడా మనలోనే ఉన్నది. మనలో ఎలా నడుస్తుంది? ఈ ఈడా పింగళ నాడుల ద్వారా ఈ తత్వాలు మారుతూ ఉంటాయి. ఈడా పింగళ నాడుల ద్వారా ఈ చంద్రనాడి నడుస్తున్నప్పుడు ఒక తత్వము, సూర్యనాడి నడుస్తున్నప్పుడు ఇంకో తత్వము. ఇట్లా ఈ విధంగా మనం ఇక్కడికి వచ్చేసరికి మనోబ్రహ్మ తెలుస్తుంది. దీన్నే మనోబ్రహ్మ అంటారనమాట. మనోబ్రహ్మ, శబ్ద బ్రహ్మ. శబ్దం ముందు మనం వింటాం. మా ధ్యానంలో చూడండి, మనకు ముందు శబ్దాలు వినబడతాయి. శబ్ద బ్రహ్మం స్టార్ట్ అయింది ఫస్ట్, తర్వాత నుంచి మనకు మనోబ్రహ్మ స్టార్ట్ అయింది. ఓంకార శబ్దం. ఇవన్నీ మన ధ్యానంలో అనుభవాలు పొందిన వాళ్ళు చెప్పగలుగుతారు. అవన్నీ కూడా నేను కూడా అనుభవాలు పొందానండి చాలా. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మేడం దీనికి రిలేటెడ్గా. ధ్యానంలో మీరు అంటే ఇనిషియల్ స్టేజెస్లో మీరు కూర్చున్నప్పుడు ఆ శబ్దాలు గమనించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను కూడా ధ్యానం చాలా గంటలు చేసేదాన్ని మేడం. అంటే ముందు 1 అవర్, తర్వాత 2 అవర్స్, అట్లా కొన్ని రోజులకి ఒక సంవత్సరం అట్లా 2 సంవత్సరాలకి 2 అవర్స్ నుంచి 3 అవర్స్, 4 అవర్స్ ఒకే సిట్టింగ్లో 4 అవర్స్ నుంచి 5 అవర్స్ ఒకే సిట్టింగ్లో కూర్చున్నప్పుడు అప్పుడు నా శారీరక రుగ్మతలు అన్నీ కూడా తగ్గేవి. అప్పుడు నాకు డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు, యూట్రస్ తీసేయాలన్నారు. యూట్రస్ తీసేసే డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే నేను చేయించుకోలేదండి. నేను ధ్యానంలోనే తగ్గించుకున్నాను. గ్రూప్ మెడిటేషన్ చేయడము, పిరమిడ్ కింద కూర్చొని మెడిటేషన్ చేయడము, ఇంట్లో కూడా పిరమిడ్ కట్టుకోవడం కూడా జరిగింది. పిరమిడ్ కింద కూర్చొని ఎక్కువ గంటలు ధ్యానం చేసేయడం, మరియు ఒక్క రోజులో 12 గంటలు ధ్యానంలోనే ఉండేదాన్ని. ఏ టైంలో కూర్చున్నారు? అది ఉదయం నుంచి రాత్రి దాకా 2 అవర్స్ 3 అవర్స్ అట్లా కూర్చోవడం. ఉదయం మా పిల్లలు చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళిపోవడం, మా సారు జాబ్కి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళని పంపించేసి టీ తాగేసి ఇంకా ధ్యానంలో కూర్చొని సంగీత నాద ధ్యానం పెట్టుకుంటా. సార్ మ్యూజిక్ పత్రి సార్ మ్యూజిక్ కంపల్సరీ పెట్టుకుంటా. సంగీత నాద ధ్యానం అప్పుడు 5 అవర్స్ 7 అవర్స్ కూడా ఉన్నాయి. సంగీత నాద ధ్యానము మీకు కంటిన్యూగా 5 అవర్స్, కంటిన్యూగా పత్రిజీ జ్ఞానాలు 7.5 అవర్స్ అవన్నీ ఉన్నాయండి. అవన్నీ మేము పెట్టుకొని వినడము. కళ్ళు తెరవకూడదు, ఏదిదైనా కళ్ళు మాత్రం తెరవకూడదు. అలా సాధన చేస్తూ ఇంకా నాకు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటా కళ్ళు తెరవకుండా గోడను పట్టుకొని వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళొచ్చేదాన్ని. వాటర్ కావాలనుకో, వాటర్ దాహం వేస్తుంది, తడి ఆరిపోతుంది, కళ్ళు తెరవకుండానే పక్కనే పెట్టుకున్నాం కాబట్టి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగేసి మళ్ళా కూర్చుంటేదాన్ని అనమాట. ఇలా చేస్తున్నప్పుడు నాకు ఎవరో ఒక బంగారు చెంబుతో వాటర్ దాహం అన్నప్పుడు ఇంకా తీసుకొని తాగలేదు. ఆ ముందే నాకు ఎవరో ఒక చెయ్యి కనబడేది అనమాట. ఒక అద్భుతమైన చెయ్యి మెరుస్తూ ఉంటుంది. ఆ చెయ్యితో చెంబుతో, గోల్డ్ కలర్ ఉన్న చెంబుతో నాకు తీసుకొచ్చి తాగిపించేవారు అనమాట. ధ్యానంలోనే ఇవంతా నేను చాలా అనుభవాలు వచ్చినాయి. నేను శాకాహారిగా మారినప్పుడు ముందు ఆ ధ్యానంలో కూర్చుంటే జంతువులన్నీ వాటి యొక్క ఆత్మఘోష వినడము, వాటిని చూడడము, ఆ బాధ ఏడుపులని నేను చూడడము వినడం అన్నీ జరిగినాయి. అప్పుడే నేను సారీ చెప్పుకోవడాలు అన్నీ జరిగినాయి. సార్కి చెప్పారు? సార్ కూడా చెప్పాను. శాకాహారిగా మారిన తర్వాత ఎన్ని జన్మల నుంచి ఎన్ని చేసుకొస్తున్నామో అవన్నీ ఆత్మఘోష వినడం కూడా చేసినాను అనమాట. ఇంకా దానికన్నా ముందు నేను ధ్యానం ఇట్లా గంటలు చేస్తున్నప్పుడు సేతు బాలకృష్ణ సారు 3 days వర్క్షాప్ పెట్టారు. ఆ 3 days వర్క్షాప్లో నాకు ఆహారం నేను తీసుకోలేదు. ఆహారం తీసుకోవాలి, లిక్విడ్ తీసుకున్న ద్వారా నాకు హై ఎనర్జీస్ పాస్ అయినాయి. అక్కడ కూడా సీనియర్ మాస్టర్సే వచ్చారు. ఫస్ట్ క్లాస్ మాది సేతు బాలకృష్ణ వర్క్షాపు. మా సారు ఫస్ట్ క్లాస్. దాంట్లో నేను అక్కడ ఆయన ఏం కండిషన్ పెట్టారు, ఇప్పుడు ఆ బాబు చెప్పారు బుక్స్, న్యూ ఎనర్జీ చదివిన వాళ్ళు, అసెన్షన్ చదివిన వాళ్ళు, మరణం లేని మీరు చదివిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక 4 బుక్స్ పేరు చెప్పారు అనమాట. వాళ్ళు మాత్రమే ఈ క్లాసుకి ఎలిజిబుల్ అని చెప్పడం చేశారు. కనుక ఈ 4 పుస్తకాలు చదివిన వాళ్ళు మరి అప్పుడు కాలంలో రేరు. ఇది నేను చెప్పేది దగ్గర 20 years, వాళ్ళు పెట్టి దగ్గర 20 years దగ్గర అవుతుంది అనమాట. మన బాలకృష్ణ సారు స్టార్ట్ చేసి అట్లా మాలాగా 10 years నుంచి సాధన చేసిన వాళ్ళే వచ్చారు. ఈ బుక్కులు చదివిన వాళ్ళు 4 బుక్స్ చదివిన వాళ్ళమే వచ్చామన్నమాట. అందరు సీనియర్ మాస్టర్లు 108 సెంటర్ పెట్టారు. ఫస్ట్ క్లాస్ 108 సెంటర్ ఉంది మాకు ఎల్బీ నగర్లో. అక్కడ క్లాస్ పెడితే అద్భుతంగా 3 days
ఇంకా ధ్యానంలోనే ధ్యాన స్థితిలోనే హై ఎనర్జీస్ తీసుకోవడము. ఇంకా అందరికీ తెలుసు, అక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళు 108 సార్ కూడా చూశారు నా యొక్క స్థితి, నా యొక్క ధ్యాన స్థితి, నేను ఎలా ఇదయింది, నా యొక్క అనుభవము. ఆ సారు అక్కడ వచ్చిన వాళ్ళందరూ చూశారనమాట. నాకు ఫస్ట్ డే తర్వాత రెండో రోజు నుంచి నేను నా శరీరం ఉండట్లా, కూర్చోట్లా, పడిపోతుంది హై ఎనర్జీకి, కూర్చోలేని స్థితిలో అయిపోయి ఇంకా నేను ధ్యానం సాధన రెండో రోజుకే ఏమైపోయిందంటే బాడీ టచ్ అవ్వట్లేదు నాకు. నా బాడీ అస్సలు నాకు టచ్ అవ్వట్లా. నేను ఎక్కడున్నానో నాకు తెలియట్లే, ఉన్నానన్న భావన మాత్రం తెలుస్తుంది. అప్పుడు హై ఎనర్జీ తర్వాత ఏమైందంటే ఒక మొగ్గ లాంటి కమలము నేను చూస్తున్నా. గోల్డ్ కలర్లో ఉన్న మొగ్గ లాంటి కమలము గిరగిర గిరగిర తిరుగుతూ ఉంది. అది ఎంతసేపు తిరుగుతుంది. గోల్డ్ కలరు మొగ్గతో ఉన్న కమలం తిరుగుతుంది తిరుగుతుంది తిరుగుతుంది. కొంత సమయం తర్వాత విచ్చుకుందండి. అది విచ్చుకుని ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్దగా ఉంది, అంత పెద్ద తిరుగుతుంది తిరుగుతుంది. ఆ తర్వాత చూస్తే దాంట్లో ఒక అమ్మవారు ఉన్నారు. అమ్మవారు ఇంకా మాటలు ఏవో నాకు వినబడట్లేదు. తర్వాత కొంత సమయానికి అది క్లోజ్ అయిపోయింది. ఆ కమలం కూడా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయాక ఇంకా ఏం లేదు, శూన్యం అయిపోయా. శూన్యం అంటే ఇంకా నక్షత్రాలు గ్రహాలు ఏమీ లేవు, నా దేహం లేదు, ఏమి లేదు, ఏమి కనబట్లే. కానీ ఎన్నో వేల కోట్ల అంటే కాంతి, అపారమైన కాంతితో ఉంది అంతే తప్ప ఇంకా ఏది కనబట్లే నాకు. నేను కూడా లేను, ఏది లేదు. కొంత సమయం ఆనందిస్తున్నా, ఆ కాంతి, ఆ వెలుగుని చూసుకొని ఆనందిస్తున్నా. కానీ ఉన్నాను తెలుస్తుంది, అదొక్కటే తెలిసింది నాకు. అప్పుడు నాకు అర్థమైంది అంతటా నేను ఉన్నాను అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. దేహం కాదు నేను, ఈ దేహంలో నివసిస్తున్న ఆత్మని, నేను కూడా అంతటా ఉన్నాను అనేది నాకు అక్కడ అర్థమయ్యి, అనుభూతే కాదు అనుభూతి కాదు, అనుభవం అనమాట. అనుభవం పొందిన కొన్ని నిమిషాలు కూడా పట్టి ఉండవచ్చు. తర్వాత నాకు స్పృహలక వచ్చినట్టు వచ్చి నేను నా దేహంలోకి వెళ్ళాలి, నా వర్క్ నాకు ఎంతో ఉంది, ఈ భూమండలంలో నేను చేసే వర్క్ నాది ఎంతో ఉంది, నా దేహంలోకి నేను ఇప్పుడే వెళ్ళాలి, ఈ క్షణంలోనే వెళ్ళాలి, నాకు నేను ఆ భావన ఉన్నానన్న భావన ఉందిగా, ఆ భావనలో నుంచి నేను థాట్ రిలీజ్ చేసిన తర్వాత నా దేహం కొంత సమయానికి టచ్ అయ్యి హై ఎనర్జీస్తో నిండిపోయి దేహం పడిపోయి ఉంది. ఇంకా సార్ అంతా వచ్చి 108 సార్ వచ్చి తట్టి లేపి మేడం ఏమైంది ఏంటి అనేసి చెప్పడం జరిగితే నాకు తర్వాత చెప్పుకున్నామని, ఇప్పుడు నేను చెప్పలేను సార్, తర్వాత చెప్తా అంటే ఆ సార్ నన్ను పక్క రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మేడం అని వేరే మేడం వాళ్ళతో తీసుకెళ్ళి నన్ను పక్క రూమ్లో కూర్చోబెట్టి పడుకోబెట్టడం చేశారనమాట. చేసిన తర్వాత లేచిన తర్వాత ఆ తర్వాత అందరితో ఇట్లా షేర్ చేసుకున్నా సార్ తోటి ఎక్స్పీరియన్స్ అనుభవం అనేది. అంటే అంతటా నేనున్నాను, ప్రతి అణువులో నేను ఉన్నాను. ఆ ప్రతి అణువులో ఉన్నామంటే మరి ఆ ఉన్న అణువులన్నీ, విశ్వంలో ఉన్న అణువులు నాలో ఉన్నాయి, నాలో ఉన్న అణువులే విశ్వంలో ఉన్నాయి. విశ్వము నేను కనెక్ట్ అవ్వాలంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసానుసంధానం చేసినప్పుడు, శ్వాస లయమైనప్పుడు, శ్వాస ఎట్లా లయమవుతుంది? శ్వాస వారధి, మనకి వారధి, యూనివర్స్కి వారధి అనమాట. యూనివర్స్ నుంచే వచ్చిన వాళ్ళం, యూనివర్స్ కనెక్షన్లో ఉన్న వాళ్ళమే. ఆ కనెక్షన్ ఏర్పడాలంటే శ్వాసే వారధి. కానీ మధ్యలో కనెక్షన్ మనకి ఎందుకు కట్ అవుతుంది? మనసు ద్వారా, మనసు యొక్క ఆలోచనల ద్వారా. అంటే సత్కర్మలు చేస్తాం, దుష్కర్మలు చేసాం, దానిలో ఉన్నటువంటి ఆలోచనలు, కోరికలు, భావనలు ఇవన్నీ మన యొక్క కణాలకి, అణువులు, పరమాణువులకి బ్లాక్ చేసేస్తాయి. బ్లాక్ ఏర్పడిపోయింది అనమాట. బ్లాక్ ఏర్పడడం వల్ల యూనివర్స్ నుంచి విశ్వమయ ప్రాణశక్తి ప్రతి అణువుకి అందకపోవడము, ప్రతి కణానికి అందకపోవడము, అవి అన్నీ నిర్గుణం లేకుండా, నిర్గుణం కాదు, తమో గుణం, రజోగుణం, సత్వగుణం, వీటిలోనే కొట్టుమిట్టాడుకుంటూ అధిక కోరికల వాంఛ ఇవన్నీ జరుగుతూ పునరపి జననం, పునరపి మరణం జరుగుతూ కాలచక్రంలో కొట్టుమిట్టాడుకుంటూ ఆయారాం గాయారాం పోతున్నాం. మన బ్రహ్మర్షి గురువుగారు, పత్రిజీ గురువుగారు పుణ్యమా అంటూ ఎన్ని జన్మల పుణ్యఫలము మనకి గొప్ప జగద్గురు, పరమ గురువు, ఆ పరమాత్మ మనకి దొరకడం ద్వారా, మాకు ఈ ధ్యానం అందిన ద్వారా, ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా, ధ్యాన సాధన పెంచుకోవడం. ఏ ఒక్కరైనా ధ్యానం చేసి ధ్యాన సాధన చేశారంటే
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఆత్మస్థితికి అద్భుతంగా ఎదగగలుగుతారు అనేది నా అనుభవంతో మీకు చెప్తున్నాను మేడం. ఇది నా యొక్క ఓన్ అనుభవం అనమాట. మీరు అడిగారు కనుక నేను చెప్పడం జరిగింది. అది అన్నమాట. బాగుంది మేడం. సో మరి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, టాపిక్కి రిలేటెడ్గా మళ్ళీ ధ్యానం వచ్చింది. సో ధ్యానంలో మీ అనుభవం కూడా చక్కగా తెలియజేశారు. నెక్స్ట్ చెప్పండి మేడం. ఓకే, ఇట్లా ప్రతి 2.5 నిమిషాలకే మనం చెప్పుకున్నాం. 2.5 గంటలకి చంద్రనాడి నుంచి సూర్యనాడి, సూర్యనాడి నుంచి చంద్రనాడి. ఇట్లా ఈ సూర్యనాడికి మనం వెళ్ళిన తర్వాత ప్రతి 2.5 గంటకి వర్క్ చేస్తుందంటే సూర్యనాడి చాలా పవర్ఫుల్ అయినది. ఎట్లా పవర్ఫుల్? ఆధ్యాత్మికంగా తీసుకువెళ్తుంది మనల్ని, ఆధ్యాత్మిక శాస్త్రం వైపు, అంటే భగవంతుని వైపుకి, పరమాత్మ వైపుకి తీసుకెళ్తుంది. పరమాత్మ అంటే అక్కడి నుంచి మౌనం స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా ఎవరికైతే ఈ యొక్క సూర్యనాడి యాక్టివేషన్లోకి ఉంటుందో, ఎవరికైతే చంద్రనాడి యాక్టివేషన్లోకి ఉన్న వాళ్ళు ఈ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, నామజపం, మంత్రజపం ఇవన్నీ చేస్తారు. భక్తి మార్గంలో ఉంటారు. ప్రాపంచిక విషయాలలో ఆసక్తి ఉంటుంది. ప్రాపంచికము ఇది ఆధ్యాత్మికం. సూర్యనాడి యాక్టివేషన్లోకి ఉంటే ఆధ్యాత్మికతలో యాక్టివేషన్లో ఉంటే ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపిస్తారు ఎక్కువగా. అదే చంద్రనాడి యాక్టివేషన్లోకి ఉందనుకోండి, ప్రాపంచిక విషయాల మీద ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ చంద్రనాడి కాకుండా మనం సూర్యనాడిలోకి యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు మౌనం పాటిస్తూ ఉంటారు ఎక్కువగా. నాకెందుకు ఇవన్నీ, ఈ తమో గుణం, రజగుణం నాకు అవసరం లేదు, శుద్ధ సాత్విక గుణం, నిర్గుణానికి వెళ్ళిపోదాం. నిర్గుణానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మౌనం పాటించాలి. మౌనం ఎట్లా వస్తుంది మనకి? ధ్యానం ద్వారానే వస్తుంది అన్నమాట. ఆ ధ్యానం ద్వారా వచ్చిన వాళ్ళు, ధ్యానం చేసిన వాళ్ళకి ఎక్కువగా సూర్యనాడి యాక్టివేషన్లోకి ఉంటుంది. సూర్యనాడి యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు మనకి ఆధ్యాత్మికత అనేది మనకు తెలవడము, ఆ గ్రంథాలు చదవడము, గ్రంథాలను ఆకలింపు చేసుకోవడము, శ్రవణము, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారము ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? పరమాత్మ వైపుకి తీసుకెళ్తాయి మనల్ని. పరమాత్మని గమనించడం, పరమాత్మతో లయం అవ్వడం, పరమాత్మతో అనుసంధానం అవ్వడం, విశ్వశక్తితో విశ్వంతో మనం అనుసంధానం అవ్వడం, విశ్వానికి కనెక్షన్ ఏర్పడడం, విశ్వం ద్వారా జ్ఞానం అందడం, అన్నీ జరిగినాయి మేడం నా జీవితంలో కూడా. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇవన్నీ జరిగినాయి కనుక నేను బుక్ రాయగలిగాను. బుక్ పంచభూత తత్వాలది కూడా గురించి కూడా దాంట్లో నాకు అందిన జ్ఞానం నేను రాశాను. స్త్రీ చైతన్య శక్తి బుక్. నాకు అందిన జ్ఞానము, ధ్యానంలో ఎక్కువ సమయం కూర్చుండేదాన్ని కదా, 5 గంటలు కూర్చుండేదాన్ని కదా, అట్లా నాకు జ్ఞానం, అపారం జ్ఞానం అందింది మేడం. చాలా అందింది. వన్ డేలో సగం ఆధ్యాత్మికానికి, సగం ప్రాపంచికానికి, ప్రాపంచికం వర్క్కి పెట్టుకునేదాన్ని. సగం టైం అంతా 12 గంటలు ధ్యానానికి పెట్టుకునేదాన్ని, 12 గంటలు భౌతిక జీవితానికి పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని అట్లా ధ్యానము సాధన చేయడం వల్ల నాకు 2 బ్యాలెన్స్ అయిందండి. ఇట్లా ప్రాపంచిక విషయాల్లో బ్యాలెన్స్గా ఉన్నాను, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా బ్యాలెన్స్గా ఉన్నాను అనమాట. ఈ విధంగా మనం చంద్రనాడి అయిపోయింది, సూర్యనాడి గురించి ఉంటే ఆధ్యాత్మికత అలాగే యాక్టివేషన్లో ఉండే ఆధ్యాత్మికతే కాదు, భగవంతుని తత్వం తెలుసుకోవడమే కాదు, భగవంతుని గుణాలు అలవర్చుకోవడం, ఆచరించడం, అది దేని ద్వారా ఏర్పడుతుంది? ఇంకా ధ్యానం ద్వారా ఏర్పడుతుంది. ఇది యాక్టివేషన్లో లేదనుకోండి, కొంతమందికి ధ్యానం తెలియని వాళ్ళకి ఈ యొక్క సూర్యనాడి కొంతమందికి బ్లాక్లో ఉంటుంది, అంటే క్లోజ్ అయిపోతుంది. కొంతమందికి చంద్రనాడి క్లోజ్లో ఉంటుంది. అట్లా జరిగినప్పుడు ఏం తెలుసు వాళ్ళకి? ఏమవుతుంది? ఈ సూర్యనాడి క్లోజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ శరీరంలో హీట్ అనేది ఉండదు. అగ్నితత్వం డల్గా ఉంటుంది. అగ్నితత్వం డల్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం తీసుకున్న ఆహారము జఠరాగ్ని పనిచేయదు సరిగా. జఠరాగ్ని సరిగా పని చేయకపోవడం, జీర్ణకోశంలో అస్తవ్యస్తంగా ఉండి జీర్ణం కాకపోవడం, మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, అతిగా జీర్ణం అవడం, ఆకలి ఎక్కువగా ఉండడం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఎసిడిటీ, అల్సర్ ఇవన్నీ కూడా జరుగుతాయి. హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సూర్యనాడి క్లోజ్ అయింది అనుకోండి, ఇలా మనకి చాలామంది ముక్కులు మనమే ఇప్పుడు పట్టుకొని చూస్తే ఏదో ఒక దాంట్లో నడుస్తుంటుంది శ్వాస, రెండిట్లా సమానంగా నడవదు అనమాట. కానీ ధ్యానం చేసిన వాళ్ళకి ఈ ముక్కుతో పని లేదు. మనం తెలుసుకోవాల్సిన విషయం, ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా ఈ ముక్కుతో పని లేదు.
అయిపోయి లాస్ట్కి ఇంకా మనం అయిపోయింది, క్లోజ్ చేసుకుందాము. ఇక 2 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు ఈ కుడి ముక్కుతో తీసుకున్న దానికి మనకు క్లోజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఎడమ ముక్కు మనకి క్లోజ్ అయింది అనుకోండి, చల్లదనం, బాడీలో చల్లదనం ఉండదు అనమాట, వేడి విపరీతం అవుతుంది. సరే ఈ ముక్కు ఎక్కువగా, ఎడమ ముక్కు ఎక్కువ యాక్టివేషన్లోకి వచ్చింది అనుకోండి, బాడీ అంతా చల్లదనం ఎక్కువైపోయి, వాటర్ ఎక్కువైపోయి, బ్లడ్లో వాటర్ ఎక్కువైపోవడం, వాళ్ళకి ఏమొస్తే ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, జలుబు, దగ్గు, ఆయాసము, మైగ్రేను, బ్రెయిన్ కూడా డెడ్ అయిపోతుంటుంది, బ్రెయిన్ కూడా యాక్టివ్లో ఉండదు అనమాట, మబ్బుగా, జ్ఞాపక శక్తి ఉండదు, జ్ఞాపక శక్తి కూడా ఉండదండి. ఇవన్నీ డెడ్ అయిపోతూ వస్తాయి అన్నమాట. 2 యాక్టివ్గా సమానంగా పనిచేస్తున్నప్పుడే మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగి ఉండగలుగుతాము, అనుకున్నవి చేయగలుగుతాము, అనుకున్నవి సాధించగలుగుతాము. ఎప్పుడు ఒక ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఎవరైతే కంటిన్యూగా ధ్యానం చేస్తారో, ధ్యాన సాధన చేస్తారో వాళ్ళ అన్ని విధాల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగి వాళ్ళ ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన భావనలు లోక కళ్యాణం కోసమే, విశ్వకార్యము చేయడం కోసమే వాళ్ళ థాట్స్, వాళ్ళ సంకల్పాలు ఉంటాయి అద్భుతంగా. అట్లాగే మన పత్రి గారు ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అన్నిటినీ చేయగలిగారంటే ధ్యానం ద్వారానే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా దశవిధ నాడుల్లో మనం ఇప్పుడు సూర్యనాడి, చంద్రనాడి గురించి మీరు చక్కగా తెలియజేశారు. సూర్యనాడి పనిచేస్తే ఎలా ఉంటాము, చంద్రనాడి పనిచేస్తూ ఉంటే ఎలా ఉంటాము, ఆధ్యాత్మికత, భౌతికత, మరి పూజలు పునస్కారాల్లో ఉంటే ఎలా ఉంటారు అనేది, మరి ధ్యానం చేస్తే మీరు ధ్యానాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఎన్ని గంటలు ధ్యానం చేసి మీ హెల్త్ ఇష్యూస్ అన్నీ ఎలా సాల్వ్ చేసుకున్నారో కూడా చక్కగా తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, సత్యదర్శనంలో దేహము 96 తత్వాల్లో మనం ఈరోజు దశవిధ నాడుల గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. మరి రేపు సత్యదర్శనంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.